నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. డయాబెటీస్ చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. డయాబెటీస్ వల్ల చాలా కాంప్లికేషన్స్ కూడా వస్తుంటాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? ప్రాణ పెయిన్ క్లినిక్ వాళ్ళు తీసుకొచ్చిన డయా క్లియర్ వల్ల క్యూర్ ఉంటుందా? సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంది? దీని గురించే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ డాక్టర్ చెల్మెల శ్రీనివాసరావు. నమస్తే అండి. నమస్కారం అండి. డయాబెటీస్తో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఈ డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణాలు ఎలా ఉంటాయి? మీరు చూస్తే డయాబెటీస్ అనేది ఏదో ఒక హైదరాబాద్కో లేకపోతే మన స్టేట్కో కాదు, చూస్తే ఓవరాల్ కంట్రీలోనే చాలా అలామింగ్ సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే 10 మెంబర్స్లో ఒక 7 మెంబర్స్ డయాబెటిక్గా ఫాలో అవుతారు. ఇంతకుముందు చూసుకుంటే ఇది హెరిడిటరీ అనుకునే వాళ్ళం. బట్ మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఈ చూస్తున్నామంటే మన లైఫ్ స్టైల్. మీరు చూస్తే ప్రతి ఒక్కరము ఏదో ఒక స్ట్రెస్ అంటాం, అంటే వర్క్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ చూస్తుంటాం. దానికి ఆయుర్వేదం కానీ ఏదైనా మెడికల్ సిస్టమ్ ఒకటే చెప్తాము, మన బాడీ అంటే అనబాలిజం అండ్ కెటబాలిజం టుగెదర్ మెటబాలిజం అంటాం. అంటే ఇది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి నేను చెప్తుంది అంటే మన శరీరము ఏదైతే తీసుకుంటుందో దాన్ని బర్న్ చేసుకునే కెపాసిటీ మన శరీరానికి ఉన్నప్పుడు వీఆర్ హెల్తీ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం చూస్తే చాలా మటుకు చాలామంది చాలా ఎక్కువ వర్క్ చేస్తారు, తక్కువ ఫుడ్ తీసుకుంటారు, టైమ్లీ ఫుడ్ అంటాం. కొంతమంది చాలా ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు, చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. ప్రోటీన్ ఫుడ్ కూడా తీసుకోవడం లేదు. అంటే అదే చెప్తాను, తింటారు కానీ ఆ టైంకి తినరు. ఎంతవరకు సెట్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎంతవరకు ఉంటున్నాయని చూడరు. అంటే మనము ఫుడ్ అనేది అందరం న్యూట్రిషియస్ ఫుడే తీసుకుంటాం, కానీ మన శరీర తత్వానికి అది మనకు కరెక్టా కాదా అనేది మనకు తెలియదు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అదే తక్కువ అంటే చాలామంది చాలా తక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, బట్ ఎక్కువ ఇంటేక్ ఉంటుంది. చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేస్తుంటాం. అంటే మీరు ఎవరైనా చూస్తే మేము కూర్చొనే ఉండి జాబ్ చేస్తున్నామండి అంటే మాకు వర్కౌట్ చేయడానికి కూడా ఉండదు అంటారు. బట్ డయాబెటిక్ అనేది అంటే మధుమేహం అనేది ఏంటంటే ఇది జనరల్గా చూసుకుంటే మీరు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చాలా రిచ్ పీపుల్కి వచ్చే వ్యాధిగా కన్సిడర్ చేసేవాళ్ళు, ఎందుకంటే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి అని. బట్ ఇప్పుడు ఇది ఏ ఏజ్ గ్రూప్తో కూడా సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, జువెనైల్ డయాబెటీస్, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాం. అయితే దాని పెద్దవాళ్ళు చూస్తుంది టైప్ 2 డయాబెటీస్ అంట. దీనికి ముఖ్య కారణము ఏంటంటే నేను చెప్పిందంటే మన బాడీ డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే ఈ రెండు ఎప్పుడైతే దెబ్బతింటాయో మన శరీరంలో ఈ ప్యాంక్రియాస్ అనేవి కూడా అవి మెటబలైజ్ చేసి ఇన్సులిన్ని రిలీజ్ చేయడంలో చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతుంది. అయితే అది తెలియనాళ్ళు తెలుసుకొని ట్రీట్ చేసుకుంటే ఏం కాదు, కానీ మీరు చూస్తుంటే మనకున్న హ్యాబిట్స్ అంటే లేట్ నైట్స్ తినటం కానీ కొన్నిసార్లు ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ ఇలాంటి వాటి వల్ల ఇంకా దెబ్బతీస్తూ ఉంటుంది. మన అలవాట్ల వల్లే మనకు రోగాలు వస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా చెప్పాలి అంటే అసలు మనం తీసుకునే ఫుడ్ వల్లే అంటాము. ఎందుకంటే ప్రతి దానికి ఫుడ్డే కారణము. మనము తీసుకునే ఫుడ్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ మనము నేను కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి ఈరోజు అనుకున్నప్పుడు మన మైండ్లో డిటర్మైన్ చేసుకోవాలి నేను ఇప్పుడు తీసుకునే ఆ ఎక్స్ట్రా ఫుడ్కి రేపు మార్నింగ్ నేను లేచి దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తానా లేదా అని. మీరు చూసుకుంటే మనం చూస్తే నేను డాక్టర్ ఎంత కష్టపడితే అంత ఫుడ్. ఎగ్జాక్ట్లీ. మా దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు, డాక్టర్ నేను రోజు 4 ఇడ్లీస్ తీసుకుంటాను, నాకు ఒక 2 రోజులు 2 ఎక్స్ట్రా ఇడ్లీలు తీసుకోవాలంటే నేను అదే చెప్తాను, మీరు ఆ ఎక్స్ట్రా 2 ఇడ్లీలు తినండి తప్పలేదు, కాకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దాన్ని వర్కౌట్ చేసి మరి బర్న్ చేసుకోగలిగితే యూ కెన్ టేక్. మనము పొరపాటున అలా చేయకపోతే ఇదంతా అక్యుములేషన్గా స్టార్ట్ అవుతుంది. ఒబేసిటీ వల్ల కూడా డయాబెటీస్ డెఫినెట్లీ. అంటే మా ఆయుర్వేదంలో చూసుకుంటే ఇవన్నీ కఫాజన్య వ్యాధులు అంటాం. అంటే కఫాని స్థానం కూడా ఏంటంటే ఈ లివర్ అనేది ఎప్పుడైతే మనం తీసుకునే ఫుడ్ని సరిగ్గా మెటబలైజ్ చేయదు, ఆ మెటబలైజేషన్ సరిగ్గా జరగనప్పుడు బాడీలో ప్రతి ఆర్గాన్కి ఇది ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. సో అందుకని షుగర్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఏదైనా కానీ బాడీ అనేది మన బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. అంటే మన శరీరానికి తగ్గట్టు హైట్ వెయిట్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సరైన వ్యాయామం, ఎగ్జాక్ట్లీ, ఆహారం, సరైన టైంకి తినడం, అండ్ ఎంత తింటున్నామో అంత వర్కౌట్స్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చూసేది ఏంటంటే లేట్ నైట్స్, నిద్ర లేకపోవటము, స్ట్రెస్ఫుల్ కండిషన్. సో ఇవి కూడా కొంచెం మేనేజ్ చేయగలిగితే ఈ డయాబెటీస్ అనేది చెప్పాలంటే అంటే మనం వింటుంటాము డయాబెటీస్ రివర్సల్ ప్రోగ్రామ్ ఇవన్నీ అంటాం. మనం అంత కాకపోయినా ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే దీన్ని అక్కడే అరెస్ట్ చేయగలుగుతాం. ఎలాంటి స్టేజ్లో? ప్రీ డయాబెటిక్. ఇప్పుడు ఒక పర్సన్ ఎప్పుడైతే మనము వాళ్ళ షుగర్ లెవెల్స్ షూటప్ అయ్యాయని అన్నప్పుడు ఆ రోజే మెడిసిన్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒక కెమికల్ బేస్డ్ మెడిసిన్ వాడడం అనేది కరెక్ట్ కాదు. మన బాడీ ఎక్కడైతే మెటబాలిజం దెబ్బతిన్నదో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. అదే నేను చెప్పినట్టు వ్యాయామం కానీ ఫుడ్లో కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటూ దాన్ని ఒక ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం. అంటే అది ఒక 1 to 2 years ఉంటుంది. అంటే మనకు ఛాన్స్ ఉంటుంది మన శరీరం ఈ ప్యాంక్రియాస్ దెబ్బతినకుండా ఉండేందుకు, ఆ సెల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండేందుకు. ఆ టైంలో మనం ఇవన్నీ చేసుకుంటూ ఆయుర్వేదంలో మేము మందుల్లాగా ఇచ్చినా అవి మన ఇంట్లో దొరికే ఔషధాలే.
సో మీరు వినే ఉంటారు మెంతులని కానివ్వండి, మధునాశిని, ఇవన్నీ కూడా మనం ఇంట్లో మన కిచెన్లో ఉండేవే. ఇవి సమపాలనలో మన బాడీకి మనం అందించగలిగితే ఈ మెటబాలిక్ డిజార్డర్ని మనం ఆ ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఆపగలుగుతాం. జనరల్గా స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? జనరల్గా మనం చూసేది ఏంటంటే ఆ పేషెంట్ ఫస్ట్ ఏంటంటే ఎక్కువ యూరినేషన్ అంటాం. అంటే అది సీజన్ బట్టి సంబంధం లేకుండా, వాటర్ ఇంటేక్ సంబంధం లేకుండా బహుమూత్రత అంటాము. ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయటము. కొన్ని సందర్భాల్లో పేషెంట్ పెయిన్స్ అంటాడు, అంటే కాళ్ళు నొప్పులు, మంటలు అలా అనిపించడము, అండ్ థర్స్ట్, దాహం వేయటము, ఇవన్నీ చూస్తాం. అండ్ కొన్ని సందర్భాల్లోనే వెయిట్ లాస్ అనేది చూస్తుంటాం. సడన్గా ఏమి ఫుడ్లో చేంజ్ లేకపోయినా వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో పేషెంట్ చాలా పెయిన్స్ కూడా అంటుంటాడు. ఇవన్నీ అన్నప్పుడు ఎప్పుడైతే మేము ఆయుర్వేద వైద్యుడిగా నాడి చూస్తామో, కఫ సంబంధం ఉన్నప్పుడు మాకు డౌట్ వస్తుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వీళ్ళు తీసేది ఏంటి అన్నప్పుడు అప్పుడు సజెస్ట్ చేస్తాం షుగర్ టెస్ట్లు చేయండి అని. నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా షుగర్ పేషెంట్స్ చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ అంటే నెగ్లిజెంట్ కాకుండా కూడా మీరు చూస్తే షుగర్ రాగానే ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేసేస్తారు. అంటే మన బాడీకి ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు దాన్ని ఫైట్ చేసుకొని. అంటే ఆ ప్యాంక్రియాటిక్ సెల్స్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వదు, అవి పని చేయడం మాత్రం ఆగుతుంది. దానికి కొంచెం మన ఇన్పుట్ ఇచ్చి కరెక్ట్ చేయగలుగుతామా అనేది చూడరు. అండ్ ఇంకోటి, కొన్ని సందర్భాల్లో మెడిసిన్స్ వాడినా కానీ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటాం. చూస్తే డయాబెటిక్ నరాలన్నీ కూడా దెబ్బతినడము, రెటినోపతి అంటాము. అంటే సో చాలా కాంప్లికేషన్స్, ఈవెన్ కళ్ళు డ్యామేజ్ అయ్యాయి, కిడ్నీ డ్యామేజ్ అయ్యాయని చూస్తుంటాం. అంతవరకు తీసుకోకుండా ముందే జాగ్రత్త పడాలి, ముందే మంచి మెడిసిన్ తీసుకోవాలి. అది ఆయుర్వేదిక్ లో ఉందని చెప్తున్నారు. కరెక్ట్. మీ దగ్గర డయా క్లియర్ ఉంది, రైట్. అంటే ఇదేలా పనిచేస్తుంది డయాబెటిక్ పేషెంట్స్ కి? కరెక్ట్. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూస్తుంటే ప్రతి డాక్టర్ మేము కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఔషధాలు ఇస్తుంటాము, పథ్యం కూడా చెప్తుంటాము, వ్యాయామం కూడా చేస్తుంటాం. కానీ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్కి సరైన ఔషధం దొరకడం కూడా చాలా కష్టం ఇప్పుడు మాటలో. సో అలాంటప్పుడు మనం చూసుకుంటే డయా క్లియర్ అనే లాంటి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసిన ఈ ఇంగ్రీడియంట్స్, అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు దాంట్లో మీరు చూస్తే ఇసబ్గోల్ అంటాం, దాని హస్క్. మనకి పాతకాలం ఇసబ్గోల్ అనేది ఏంటంటే మోషన్ రాని వాళ్ళకి, కాన్స్టిపేషన్ వాళ్ళకి ఇసబ్గోల్ తీసుకోండి అనేవాళ్ళం. సో ఇందులో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న ఈ ఫ్యాట్ని అబ్జర్వ్ చేయటము, క్లీన్స్ చేయటం, అంటే యాక్చువల్ మూల కారణానికి ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో అది క్లియర్ చేయటంలో చాలా మటుకు ఇది హెల్ప్ అవుతుంది. అలానే ఇంకో ఇంగ్రీడియంట్ చూసుకుంటే దారుహరిద్ర అంటాం. సరే, మీ దగ్గర డయా క్లియర్ ఉంది కదా, ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి ఎంతవరకు పనిచేస్తుంది, ఎలాంటి రిజల్ట్ ఉంది, మీ పేషెంట్స్ కి ఏమన్నా సజెస్ట్ చేశారా? అంటే ఇప్పుడు చూసిన మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే ఈ 8 to 10 ఇంగ్రీడియంట్స్ అనేవి కూడా ఇందులో ఆయుర్వేదంలో ఆల్రెడీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్గా మెన్షన్ చేయబడింది. అంటే అదే చెప్పినట్టు దారుహరిద్ర కానివ్వండి, నేను చెప్పిన ఈ వేరే ఇంగ్రీడియంట్స్. అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఈ మినరల్స్, ఈ ఎలిమెంట్స్ అనేవి బాడీలో ఏవైతే ఈ డ్యామేజెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయో, అంటే న్యూరోపతి కానీ, వీటిని అరెస్ట్ చేయడంలో కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద పేషెంట్స్కి ఇది మెటబాలిక్ ప్రాబ్లం. అయితే ఈ మెడిసిన్ అనేది అదే చెప్తాను కదా, ఒక 4-5 రకాల కాంబినేషన్ మెడిసిన్స్ కన్నా మనకు అన్నీ ఒకే దాంట్లో ఉన్నప్పుడు రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. అంటే ఆ మెన్షన్ చేసిన దాంట్లో కూడా ఆ డోసేజ్ ప్రకారం ఇస్తే తప్పకుండా మనము దీన్ని కట్టడి చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్రీ డయాబెటిక్స్లో అయితే ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది వాడుకుంటే కొంత మన బాడీ మెటబాలిక్గా కరెక్ట్ అవుతుంది. సో దాంతో ఏంటంటే మన ఇన్నర్ ఎనర్జీ కూడా ఎప్పుడైతే కరెక్షన్ జరుగుతూ ఉందో మనం షుగర్ లెవెల్స్ని ఇంకా ఎక్కువ అవ్వకుండా ఆపగలుగుతుంది. అండ్ ఇంకోటి అంటే ఈ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఉండవని కాదు. అయితే మనకి ఏ కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కూడా చాలా రీసెర్చ్ చేసినట్టున్నారు డయా క్లియర్ గురించి. అంటే ప్రతి పేషెంట్ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ పేషెంట్కి ఇస్తున్నప్పుడు అసలు మనము వాళ్ళ కండిషన్ ఏంటి, ఎవరికి ఇవ్వచ్చు అని ఆ కండిషన్స్ చూసి, అందుకే అంటాము ఇది ఎంత మంచి మెడిసిన్ అయినా ఒక డాక్టర్ అబ్జర్వేషన్లో ఇస్తే ఇంకా మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. అయితే ఇది ఒక పర్టికులర్ పీరియడ్ వరకు ఇస్తాం. ఆ పీరియడ్లో మేము అబ్జర్వ్ చేస్తూ కూడా ఉంటాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాము. వాళ్ళు మెన్షన్ చేసిన ఈ హెర్బ్స్ అనేవి ఉట్టి డయాబెటీస్ అనే కాకుండా బాడీని క్లిన్సింగ్ చేయడంలో, బాడీకి ఆ ఇన్సులిన్ లెవెల్స్ని తగ్గిపోకుండా, అంటే మన బ్లడ్లో ఎప్పుడైతే ఈ షుగర్ కన్వర్ట్ అవ్వాలి ఎనర్జీగా, ఆ ఇంబ్యాలెన్స్ జరుగుతుందో దాన్ని కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి షుగర్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల రిజల్ట్ రావాలంటే ఎంతకాలం దీన్ని వాడాల్సి ఉంటుంది, ఎలా వాడాలి? జనరల్గా ఎనీ మెటబాలిక్ ప్రాబ్లం అండి. అంటే ఇప్పుడు ఒక మెటబాలిక్ ప్రాబ్లమ్ని మనం ఒక మెడిసిన్ ఇస్తే 2 రోజుల్లో 3 రోజుల్లో చేంజెస్ కనబడవు. ఆ మెటబాలిజం కరెక్ట్ అవ్వాలంటే పేషెంట్ ఇమ్యూనిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బట్ జనరల్గా యాజ్ ఎ మెడిసిన్గా, ఔషధంగా మేము ఇచ్చినప్పుడు ఏంటంటే డైలీ ఒక 7 to 8 grams అనేది మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం వాటర్లో మనం ఒక 50 ml or 100 ml వాటర్లో ఒక 8 to 10 grams వరకు కూడా తీసుకొని తినే ముందు తీసుకోవడం వల్ల ఈ బాడీలో ఈ ఇన్సులిన్ లెవెల్స్ని కరెక్ట్ చేయడంలో హెల్ప్ అవుతుంది ఇది.
సో డయాబెటిక్ పేషెంట్లు కూడా బాధపడనవసరం లేదు, Correct. ఏవేవో మెడిసిన్స్ కూడా వాడనవసరం లేదు. ఇంకా ఫస్ట్ డయాబెటిక్ ప్రీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇది కనుక వాడితే మంచి కంప్లీట్ రిజల్ట్స్ రిజల్ట్ అనేది Correct. మంచిగా ఉంటుంది, కరెక్ట్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. సో డయా క్లియర్ వాడమని చెప్తున్నారు, అంతేనా? కరెక్ట్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, Thank you. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. డయాబెటిక్ పేషెంట్స్కి డయా క్లియర్ అనేది ఒక వరం లాంటిదని డాక్టర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.